అన్నంలోకైనా రోటీలోకైనా చాలా టేస్టీగా రుచిగా ఉండే గుత్తి వంకాయ కూర. దీన్నే మసాలా వంకాయ కూర అని కూడా అంటారు. చూడండి ఎంత బాగుందో. ఇట్లాగ మంచిగా రావాలంటే దీనికోసము 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూను ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, ఒక 4 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ ఫ్రెష్గా దంచింది, మీడియం సైజు ఉల్లిపాయలు 2 సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే చిన్న ఉసిరికాయ అంత చింతపండు నానబెట్టుకోవాలి. కొంచెం పుదీనా, 4 లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క. మనకి ఈ వంకాయ కర్రీకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. 1/2 కేజీ వంకాయలు, చిన్న వంకాయలు తీసుకున్నాను. వాటిని బాగా కడిగి ఇట్లాగా సగం ముచ్చికి తీసివేసి 4 ముక్కల కింద కట్ చేసుకోవాలి. పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకొని సాల్ట్ వేసిన వాటర్లో వేసేసుకోవాలండి. ఇలా మొత్తం కట్ చేసి వాటర్లో వేసేసుకొని ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో ఆయిల్ వేసి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ కర్రీకి. వంకాయలు మంచిగా మగ్గాలంటే ఆయిల్ పడుతుంది. వంకాయలన్నీ కట్ చేసినవి ప్యాన్లో వేసేసుకొని 1/2 టీ స్పూను కన్నా తక్కువ సాల్ట్ జల్లుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ మగ్గాలండి మంచిగా. ఇప్పుడు మసాలా కోసము 2 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్నాం కదా, అది డ్రై ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో వంకాయలు కలుపుకుంటూ ఉండాలి అన్ని వైపులా మగ్గేటట్టు. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే, మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గే వరకు 2-3 సార్లు కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టేసుకొని పల్లీలు కూడా వేసుకొని అవి కూడా ఫ్రై అయినాక లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి. తర్వాత దాల్చిన చెక్కలు, లవంగాలు, ధనియాలు, జీలకర్ర వేసుకొని 2 మినిట్స్ కొంచెం ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, ఇవి ఉల్లిపాయలు బాగా వేగక్కర్లేదండి, కొంచెం జస్ట్ పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. అందులో పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. ఒక గుప్పుడు పుదీనా వేసుకొని అన్నీ ఒక 2 మినిట్స్ కొంచెం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకొని, చల్లారిన తర్వాత వాటిని మిక్సీ చేసుకోవాలి. చూడండి, లోపల వంకాయలు మగ్గిపోయినాయి లేదో చూద్దాము. వంకాయలు మగ్గిపోయాయి మంచిగా. ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడికి ఇంకా మగ్గితే మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు మిక్సీలో ఇవన్నీ వేసేసి పసుపు, కారము, కొంచెం సాల్ట్, మనం వంకాయలో కొంచెం వేసాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది మసాలాకు తగినట్టుగా. ఇవి ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా అవి కూడా వేసేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేద్దాం. వేసేసి ఇందులోకి కొంచెం వాటర్ వేసి కొంచెం ముద్దలాగా వచ్చేటట్టుగా మసాలా పెట్టుకునే విధంగా మనం మిక్సీ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు చల్లారిపోతాయి వంకాయలు. వీటిలోకి ఇప్పుడు ఈ మసాలా అంతా పెట్టేసుకుంటే, పచ్చి వంకాయల్లో కూడా ఈ మసాలా పెట్టుకొని కుక్కర్లో పెట్టుకొని 2-3 విజిల్స్ పెట్టుకొని కూడా వండుకోవచ్చు, బాగానే ఉంటుంది. కానీ ఇలా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. కొంచెం టైం పడుతుంది అంతే. ఇప్పుడు వంకాయలు అన్నిట్లోనూ మనం మసాలా పెట్టేసుకొని స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, కరివేపాకు వేసి అవి చిటపెట్టమన్న తర్వాత అందులోకి మనం మసాలా పెట్టిన వంకాయలన్నీ వేసేయాలి.
వేసేసి నిదానంగా చిరిగిపోకుండా కలుపుకొని ఇందులోకి మిగిలిన మసాలా కూడా వేసేయాలి. గ్రేవీకి బాగుంటుంది ఇట్లాగా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం, ఎందుకంటే అన్నీ మంచిగా వేగినాయే కాబట్టి ఎక్కువ ఉడకక్కర్లేదు. మనం చింతపండు పులుసు నానబెట్టుకుని చింతపండు పులుసు కూడా వేసేసి అంతా కలిపేలాగా నిదానంగా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు ఒక 5-6 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో బాగా అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని నూనె చిమ్మే వరకు ఉడికించుకోవాలి. నూనె చిమ్ముతుంది చూడండి, ఎంత గుమగుమలాడుతుందండి. ఇది రోటీలో కానీ చాలా బాగుంటుంది, రైస్లో కూడా. మీరు తప్పకుండా ట్రై చేయండి. కొత్తిమీర జల్లేసుకుంటే గుత్తి వంకాయ కూర, మసాలా వంకాయ కూర రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.